ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ యొక్క జాతకం అనేది చెప్పేస్తుంది. మీ యొక్క ఫారిన్ టైమ్ మొదలైందా? లేదా ఇంకా ఆగాలా? అనేటువంటి విషయాల గురించి. ఈరోజు మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? మీ కలల దేశం ఎప్పటినుంచో మిమ్మల్ని పిలుస్తోంది. కానీ వీసా మాత్రం రావడం లేదు. ఇప్పటికే ప్రయత్నాలన్నీ చేసినా గూడా అడ్డంకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అసలు మీ జాతకం ప్రకారము ఫారిన్ టైమ్ మొదలయిందా లేదా? అంటే ఎప్పుడు ప్రయాణించాలి? ఇంకో సమయంలో అవకాశం ఉంటుందా? అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే గనక, ఫారిన్ టైమ్ అంటే మీరు విదేశాలకు వెళ్ళే లేదా వెళ్ళేటువంటి ఆఫర్ రావడమో, ప్రయాణం జరగడానికి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఈ కాలాన్ని జ్యోతిష్యంలో విదేశీ యోగము లేదా ఫారిన్ టైమ్ అంటారు. మీ జాతకంలో ముఖ్యంగా 12వ ఇంటిలో మీ 12వ ఇంటికి చాలా ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. అలాగే రాహువు, శని, గురు, శుక్రుడు గ్రహాలు ఈ సమయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మీ జాతకంలో ఫారిన్ టైమ్ ఎలా గుర్తించాలంటే గనుక 12వ స్థానంలో బలంగా ఉండాలి. విదేశాలకు సంబంధించిన ఇల్లే ఈ యొక్క ఫారిన్ టైమ్. ఇందులో రాహువు, గురు, శని లాంటి గ్రహాలు ఉన్నా వారి దశ నడుస్తుంటే ఫారిన్ టైమ్ యోగం సురక్షితంగా ఉందనే అర్థం అనేది వస్తుంది. రాహు అనేది విదేశీ యోగానికి రహస్య తలుపులులా ఉంటుంది. ఇది అనుకోని మార్గాల్లో ప్రయాణాలు తెస్తూ ఉంటుంది. అలాగే గురువు విదేశీ విద్యలు, స్కాలర్‌షిప్పు, అలాగే హయ్యర్ నాలెడ్జ్ ద్వారా ప్రయాణాలు చూపిస్తూ ఉంటాడు ఈ యొక్క గురువు. అలాగే శని చూసుకున్నట్లయితే గనక సాపేక్షగా నెమ్మదిగా కానీ స్థిరంగా ప్రయాణాలు సెటిల్మెంట్ దిశగా నడుస్తూ ఉంటారు. అలాగే దశ అంతర్దశ ప్రకారంగా చూసుకున్నట్లయితే గనక ఉదాహరణకు మీరు శని, రాహు దశలో ఉన్నట్లయితే గనక మధ్యన ఫారిన్ ప్రయాణం యోగం పెరిగేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు మీ జీవితాన్ని ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉన్నారో, ఎలా ఉన్నారో గమనించండి. విదేశాలకు వెళ్ళాలనే ఉత్కంఠత ఎక్కువగా ఉంటుందా? విదేశీ అప్లికేషన్ పెట్టినప్పుడు ఏదో ఒక అడుగు దూరంలో ఆగిపోతూ ఉందా? గత 3-6 నెలల్లో అవకాశాలు వచ్చినా నిలదొక్కుకోలేకపోతున్నారా? అయితే ఇది ఫారిన్ టైమ్ ప్రారంభం. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది చాలా శక్తివంతమైనటువంటి సంకేతం. మీ జాతకములో ప్రస్తుత ప్రస్తుతం నడుస్తున్న దశలన్నీ చూస్తే అదృష్టంగా తెలుస్తుంది. పూర్తిగా స్పష్టంగా తెలిసిపోతుంది. వేసవి కాలంలో వచ్చే గురువు గోచారంతో మార్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మీరు ఏమి చేయాలనే దాన్ని చూసుకున్నట్లయితే గనక మీ జాతకంలో 12వ ఇంటిని పరిశీలించండి. లేదంటే గనక మా కన్సల్టెన్సీ నంబర్‌ని సంప్రదించినట్లయితే మీ యొక్క జాతకములో మీ యొక్క దశ ఎక్కడి దాకా నడుస్తుందనేది మేము చెప్పగలుగుతాం. ఇక్ ఇప్పటి దశల గురించి తెలుసుకోండి. ప్రస్తుతం ఏ గ్రహ ప్రభావం చూపిస్తుంది? దాని ఎఫెక్టు, దాని ఫలితాల గురించి ఎలా ఇస్తుందనే దాని గురించి తెలుసుకోవాలి. పరిహారాలు ఉండాలంటే వాటిని అనుసరించండి. రాహు దశ, రాహు, శని దశలు ఉంటే పూజలు, మార్గదర్శనాలు చాలా అవసరము. ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోవాల్సిన అవసరం అనేదైతే లేదు. ఫలితం ఆలస్యం కావచ్చు గానీ రాదనుకోకూడదు ఎప్పుడు కూడాను. అలాగే మీ జాతకంలో ఫారిన్ యోగం అనేది స్టార్ట్ అయ్యి లేదా సమయం ఉందా అన్నదాన్ని నేను మీ డిజిటలైజ్డ్ జాతకాన్ని పరిశీలించి చెప్పగలను. దానికి మీ యొక్క జన్మ తేదీ, స్థలము, స్థానము నాకు తెలియజేయండి. కిందున్నటువంటి నంబర్ ద్వారాగా మమ్మల్ని సంప్రదించేందుకు ప్రయత్నం చేయండి. మీకు ఉన్నటువంటి మీ యొక్క జాతకములో విదేశీ యోగం మీకెప్పుడు ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా మేము పూర్తిగా మీ గురించి పర్సనల్‌గా తెలియజేస్తామని చెప్పుకోవడం అయితే మాత్రం జరుగుతూ ఉంది.